భక్తులు ఆదమని ముందరాలండి. మీ హ్యాండ్ బ్యాగ్లు చేతి సంచులు ముందు వైపు పెట్టుకోండి. హ్యాండ్ బ్యాగ్లు చేతి సంచులు ముందు వైపు పెట్టుకోండి. దయచేసి భక్తాదులు గమనించవలను. ఆపోజిట్ రూట్ లో ఇప్పుడు ఆ పిల్లగాడు ఎవరాడు? ఆ బ్లాక్ టీ షర్ట్ పొంగలు పెడుతున్నారండి. ఎవరైనా ఆలయ ప్రాంగణం లోపల పొంగలు పెడుతున్నారు. వాళ్ళని ప్రజలందరికీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు 1000 సంవత్సరాలుగా పైగా చరిత్ర ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ జాతర మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన జాతర. ఎందుకంటే 7 రోజులు వివిధ వేషాలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ పొంగళ్ళు పెడుతూ అమ్మవారికి బలిని ఇస్తూ సంవత్సరం పాటు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాతర తిరుపతి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ జాతర విశిష్టత అనేది తెలుసు. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా స్థానికేతరులు ఎక్కువగా రావడము, అలాగే కోవిడ్ సమయంలో కూడా ఈ జాతర వైభవం కొంచెం తగ్గుముఖం పడుతున్న సమయంలోనే మన తిరుపతి శాసనసభ్యులు మన గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సార్ ఈ ఆలయ విశిష్టతను చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు అనేక కార్యక్రమాలు గత 3 సంవత్సరాల్లో చేయడం మనం అందరం చూసాం. దాదాపుగా ఆలయం ఎన్నో వేల సంవత్సరాల నాటిది కాబట్టి అది దాన్ని పునర్నిర్మించే కార్యక్రమంని కూడా తలపెట్టిన గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సార్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అలాగే ఎండోమెంట్ శాఖ వారి నిధులతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఆల్మోస్ట్ పునర్నిర్మించడం జరిగింది. సో అలాగే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 2 సార్లు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారని ఇవ్వడం మనం చూసాం. సో ఈసారి కూడా దాదాపు గత 6 రోజులుగా వేషధారంతో అలాగే అందరూ కూడా పొంగళ్ళు పెట్టి భక్తులందరూ కూడా తమ మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. ఇవాళ ఆఖరి రోజు మన ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇవాళ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఒక 3-4 చోట్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరం కూడా గంగమ్మ కృపకు కటాక్షానికి ఖచ్చితంగా అందరూ కూడా పాత్రులు అవుతారు. ఆ గంగమ్మ తల్లి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ